హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరంతా కూడా బాగున్నారని అనుకుంటాను. మీ అందరి సహకారంతో మన అరవింద నేత్ర స్టోరీ ఈరోజుతో 150 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకుంది. ఈ 150 ఎపిసోడ్స్లో మీకు ఒక మంచి సర్ప్రైజ్ ఉందండి. మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలానే దాదాపుగా స్టోరీ ఎండింగ్ పొజిషన్కి వచ్చేసిందండి. ఇంకా ఎక్కువ ఎపిసోడ్స్ ఉండవు. చాలామంది సాగదీస్తున్నాను, సోదిగా ఉంది అన్నారు. కానీ నేను చేసేది ఏమీ లేదు. రైటర్ ఇచ్చిందాన్నే నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఎండింగ్ వచ్చిన తర్వాత ఒక మంచి స్టోరీ చదివామన్న ఫీల్ మీకు అందరికీ ఖచ్చితంగా వస్తుందండి. సో ఎక్కడ స్కిప్ అవ్వకుండా వీడియోస్ని లాస్ట్ వరకు కంప్లీట్గా చూడండి. అలాగే నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దానివల్ల మీకు నోటిఫికేషన్స్ కరెక్ట్గా వస్తాయి. అలాగే ఇంకా చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లేట్ చేయకండి. ఈ స్టోరీ చాలా బాగుంటుంది. దీంతోపాటు ఇంకా మంచి మంచి స్టోరీస్ మన ఛానల్లో రాబోతున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద నేత్ర 150వ భాగం. సరిగ్గా 5 నిమిషాల ముందు పూజ మొదలైపోయిందో ఏంటో అనుకుంటూ చుట్టూ చూస్తూ కంగారుగా గుడిలో నడుస్తున్న లలితకి అప్పుడే మోహన్ రావు ఫోన్ చేయడంతో పక్కనే మండపంలోకి వచ్చి ఫోన్ మాట్లాడుతున్నాడు అరవింద్. రెప్పపాటులో తనకి అతి దగ్గరగా కనిపించిన అతన్ని చూసి అడుగు ముందుకు పడక బొమ్మలా ఉన్న చోటే ఆగిపోయింది. కంటి నిండా నీళ్లతో నెమ్మదిగా తల పక్కకి తిప్పగానే తెల్లటి కుర్తా పైజామాలు, విల్లులా వంగిన కనుబొమ్మల మధ్య ఎర్రటి కుంకుమ బొట్టుతో ఆ శ్రీరామచంద్రుడే కంటి ముందు నిలబడ్డాడా అన్నట్టుగా ఉన్న అరవింద్ని చూసి అరవింద్ అనుకుంటూ అక్కడే నిలబడిపోయింది లలిత. ఎప్పుడూ దూరం నుండి చూడటమే తప్ప ఇంత దగ్గరగా అతన్ని చూసింది లేదు. ఇంతలో పూజ పూర్తవడంతో అన్నయ్య అంటూ అక్కడికి వచ్చిన అన్విత నీ చూసి చిట్టి తల్లి అంటూ అన్విత రూపాన్ని తడిచేరిన కళ్ళతో కంటి నిండా నింపుకుంటూ మనసులో నా బంగారు తల్లి ఎంత పెద్దదైపోయింది అనుకుంటూనే మరి ఆయన అనుకుంటూ చుట్టూ చూస్తుంది. స్పీకర్ ఆన్ చేసిన అరవింద్ ఫోన్లో నుండి హ్యాపీ బర్త్డే బంగారం అన్న మోహన్ రావు గొంతుకు లలిత కళ్ళలో 1000 వాల్ట్ల బల్బు వెలిగితే ఆగకుండా వర్షిస్తున్నాయి ఆమె కళ్ళు. అన్నయ్య మా ఫ్రెండ్తో మాట్లాడొస్తానంటూ అన్విత పక్కకి వెళ్ళడంతో అటువైపు తిరిగి ఫోన్ చూసుకుంటున్న అరవింద్ని ఆప్యాయంగా చూస్తూ నెమ్మదిగా అతని వైపు ఒక్కో అడుగు వేస్తుంది లలిత. ఆ అడుగులు తనకి దగ్గర వచ్చే కొద్దీ అరవింద్లో తెలియని అలజడి మొదలైతే కళ్ళు ఎర్రగా మారి కోపానికి నుదుటి మీద నర్వ్స్ అన్నీ ఉబ్బాయి. అతని చేతిలోని ఫోన్ కూడా కిందకి జారిపోయింది. వణుకుతున్న పెదవులు, తనకేం జరుగుతుందో అర్థం కాకపోయినా గల్లుమని మోగే అంతెల సవ్వడి లయబద్ధంగా తన దగ్గరికి వస్తుంటే తనెప్పటికీ మర్చిపోలేని ఆ అడుగుల సవ్వడి 20 సంవత్సరాల జ్ఞాపకాలని తట్టి లేపుతున్నాయి. వణుకుతున్న చేత్తో అరవింద్ భుజం మీద చెయ్యి వేయబోయింది లలిత. గట్టిగా కళ్ళు మూసుకొని కోపంగా ఎందుకొచ్చావు అన్నాడు అరవింద్. ఉలిక్కిపడి చెయ్యి వెనక్కి తీసుకుని కన్నా అంటుంటే గట్టిగా ఎందుకొచ్చావు అని మళ్ళీ అన్నాడు. నీతో మాట్లాడాలి నాన్న. ఏం మిగిలిందని మాట్లాడతావు? అసలు నీకు నాకు ఏ సంబంధం ఉందని మాట్లాడతావు అంటుంటే కన్నీళ్లతో కన్నా అమ్మని నాన్న అలా అనుకురా, ఒక్కసారి నన్ను చూడు. ఛీ అమ్మ, ఆ మాటనే అర్హత కూడా నీకు లేదు. పసిపిల్లలని నీ సుఖానికి వదిలేసి వెళ్ళిపోయిందానివి నువ్వు అమ్మవా? ఏడుస్తూ తప్పే చేశాను నాన్న, నన్ను క్షమించరా, ఒక్కసారి నన్ను అమ్మ అని పిలువు నాన్న అని ఏడుస్తుంటే నెమ్మదిగా తెరిచిన కళ్ళలో నుండి ఆగకుండా కారుతున్న కన్నీళ్ళొస్తుంటే క్షమించాలా? ఎంత తేలిగ్గా చెప్పావా మాట? నిన్ను క్షమిస్తే 20 ఏళ్లుగా నేను పడుతున్న మానసిక వేదనకి శాంతి లభిస్తుందా? సంవత్సరం కూడా నిండని పసిపిల్లని నిర్దాక్షిణ్యంగా వదిలేస్తే తన ఆకలి ఎలా తీర్చాలో తెలియక తల్లిపాలను కూడా అడుక్కున్న ఆనాటి మా దుస్థితి తీరుతుందా? నీ పెళ్ళాం లేచిపోయిందని నలుగురు ముఖం మీద ఉమ్మేస్తుంటే మానసికంగా చచ్చి కేవలం మా కోసం జీవచ్ఛంగంగా మారి తాగుడుకు బానిసైన నా తండ్రిని మామూలు మనిషి అవుతాడా? ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఏం చేద్దామని నా ముందుకొచ్చావు? మీ ముందుకొచ్చే అర్హత లేకే మీ ముందుకు రాలేక దూరం నుండే మిమ్మల్ని చూసుకుంటున్నాను. కానీ ఆ దేవుడు అనుకోకుండా నా కూతురి పుట్టినరోజు నాడే నా పిల్లల్ని నా కళ్ళ ముందుకు చేర్చాడు. నీ పిల్లలా? ఆ మాట కల్లో కూడా అనుకు. మేమెప్పుడు కేర్ ఆఫ్ మోహన్ రావు మాత్రమే. మా అమ్మ ఎప్పుడో చచ్చిపోయింది. ఏడుస్తూ ఆరు అలా అనుకున్నానా అంటుంటే గట్టిగా కళ్ళు మూసుకున్న అరవింద్కి ఆరు అన్నం తినమ్మా అంటూ తన చుట్టూ తిరిగి గోరుముద్దలు తినిపించిన కన్నతల్లి ప్రేమ గుర్తొస్తుంటే
గట్టిగా నన్నలా పిలవకు అనగానే ఒక్క క్షణం ఉలిక్కిపడింది లలిత. నువ్వెంత కళ్ళబొల్లి ఏడుపులు ఏడ్చినా సుఖం కోసం అర్ధరాత్రి గడప దాటిన నీ ముఖం కూడా నేను జీవితంలో చూడాలనుకోవట్లేదు. అలా అనకురా, ఒక్కసారి నన్ను చూడు. చేసిన తప్పుకి 20 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్నాను. నువ్వు నన్ను కొట్టు, తిట్టు, కావాలంటే చంపేయి, కానీ ఒక్కసారి నన్ను అమ్మ అని పిలవరా, ఒకే ఒక్కసారి నిన్ను అంటూ పట్టుకోబోతుంటే తన నీడ కూడా తాకనంతగా 4 అడుగులు ముందుకేశాడు అరవింద్. ఇంతలో అన్నయ్య అంటూ వస్తున్న అన్వి అంటూ కన్న ప్రేమతో దగ్గరికెళ్ళబోయింది లలిత. ఆగు, అది నా చెల్లెలు. నీలా అవ్వకూడదనే ఇంటి గడప కూడా దాటకుండా పెంచుకున్నాను. ఇప్పుడు కళ్ళబొల్లి మాటలు చెప్పి దాన్ని కూడా నీలాగా తయారు చేయకు. ఎందుకురా ఇలా మాటలతో చిత్రవత చేస్తావు? దీనికంటే ఒక్కసారిగా నన్ను చంపేయి, నీ చేతుల్లో కన్ను మూస్తాను. నీకు అవకాశం నేను ఇస్తాననుకోకు. నువ్వు చేసిన పనికి నాకు ఆడజాతి మీదే అసహ్యం ఏర్పడింది. ఇంకెప్పుడు నా ముందుకు రావాలని ప్రయత్నించకు. ఎందుకంటే నా కంటితో నీ మొహం చూడటం కూడా నాకు ఇష్టం లేదు అని కర్కశంగా చెప్పి అన్నయ్య అంటూ ఎదురొస్తున్న అన్విత చెయ్యి పట్టుకుని లాక్కెళ్ళినట్టే తీసుకెళ్ళిపోతుంటే ఉన్నట్టుండి అతను ఎందుకంత సీరియస్గా ఉన్నాడో అర్థం కాక పరిగెట్టినట్టే అతని అడుగులతో జత కలిపింది అన్విత. కనుమరుగవుతున్న కూతుర్ని కొడుకుని కన్నీళ్లతో చూస్తూ, భగవంతుడా, నన్నింకా ఎందుకు బతికించావు? నేను చేసిన తప్పుకి శిక్ష చాలా చిన్నది, కానీ నేను చచ్చే ఒక్క నిమిషం ముందే ఇలా నా భర్తని ఒక్కసారైనా ముట్టుకునే అవకాశాన్ని నాకివ్వు అంటూ గుండె లవసేలా ఏడుస్తుంటే ఇంతలో, అమ్మా, మీరు చెప్పినట్టే అన్విత అనే పేరు మీద అన్ని పూజలు, అభిషేకాలు, హోమాలు జరిపించాను. ఇదిగోండి ప్రసాదం అంటూ పంతులు గారు రావడంతో కళ్ళు తుడుచుకొని వెనక్కి తిరిగింది. ప్రతి సంవత్సరం అరవింద్, అన్విత అనే పేర్లతో వాళ్ళ పుట్టినరోజు నాడు అన్ని రకాల పూజలు జరిపిస్తారు. వాళ్ళు మీ పిల్లల అమ్మ? అవునన్నట్టు తలూపితే, కానీ ఒక్కసారి కూడా తీసుకురాలేదు ఎందుకని? బాధగా తలంచుకుంది. ఓ, వాళ్ళు మీకు దూరంగా ఉన్నారేమో కదా? అవును పూజారి గారు, నాకు చాలా దూరంగా ఉన్నారు అని చెప్పి బాధగా వెళ్ళిపోయింది లలిత. ఈ టైంలో అన్విత కాలేజ్కి వెళ్తుంది కదా అనుకుంటూ ఆ ఇంటికి కాస్త దూరంలో నుండి అటే చూస్తున్న నేత్రకి ఎదురుగా ఫాస్ట్గా ఓ కార్ తన మీదకి రావడంతో భయంతో చేతిలో ఉన్న పూల సజ్జని కిందకి వదిలేసి గట్టిగా అరుస్తూ కళ్ళు మూసుకుంది నేత్ర. అన్నయ్య, వదినా అంటూ గట్టిగా అరిచిన అన్విత గొంతుకి ఆ మాట గార్డెన్లో ఉండగానే తనకి సరిగ్గా 1 ఇంచు దూరంలో కారు ఆపాడు అరవింద్. మనస్సంతా చిందరవందర. 20 ఏళ్ల క్రితం విన్న కన్నతల్లి గొంతు మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత వినిపించగానే బాధ కంటే ఎక్కువగా తన కళ్ళల్లో ఉక్రోషం కనిపిస్తుంది. తనిలా బండగా మారిపోవడానికి కారణమైన వ్యక్తి, ఆడదంటేనే ఛీ అనిపించేలా తనని మార్చేసిన వ్యక్తి, అమ్మ అన్న పదమే జుగుప్స కల్పించేలా చేసిన వ్యక్తి, చెల్లెల్ని కాదు కట్టుకున్న భార్యని కూడా నమ్మలేక ఆఖరికి తన బెడ్రూమ్లో తనే కెమెరాలు పెట్టడానికి కారణమైన వ్యక్తి. నిజానికి తన క్యారెక్టరే ఇది కాదు. 7 ఏళ్ల వరకు నవ్వు తప్ప కోపం అంటే ఎలా ఉంటుందో తెలియకుండా పెరిగిన తనకి నవ్వనే పదానికి అర్థమే లేకుండా చేసిన మనిషి. కంటి ముందు కనిపిస్తే చంపేయాలని ఎన్నోసార్లు అనుకున్న వ్యక్తి ఇప్పుడు నిజమై క్షమించమంటూ కళ్ళ ముందుకొస్తే క్షమించాలా అని తనకి తనే క్రాష్ క్వశ్చన్ వేసుకుంటే, మీ అమ్మ మీ నాన్న పార్ట్నర్తో లేచిపోయిందంట కదా అని స్కూల్లో పిల్లలు గేలి చేస్తుంటే వాళ్లతో తగువులాడి ఇంటికొచ్చిన తనకి, ఏంటి మోహన్ రావు, నీ భార్య నిన్ను వదిలి వెళ్ళిపోయిందంట కదా, నిన్ను పరామర్శిద్దామని వచ్చాం. ఏంటోలే, నీ దగ్గర లేనిది ఆ ప్రకాష్ దగ్గర ఈ ఆవిడికి ఏం కనిపించిందో అని వంకరగా అడుగుతుంటే తెలిసిన వాళ్లకు ఏం చెప్పాలో తెలియక ఆ క్షణం తండ్రి కళ్ళల్లో కనిపించిన అవమానం, ఆయన కళ్ళల్లో నుండి పొంగిన కన్నీళ్లు తన జీవితంలో మర్చిపోలేడు. అందుకే పొదరిల్లులా ఉన్న వాళ్ళ జీవితాల్లోకి ఉప్పెనలా వచ్చిన ప్రకాష్ని దించడానికి కావాలని ఫ్యాషన్ డిజైనింగ్ చేశాడు. లేదు, అలాంటి మనిషిని క్షమించడం కాదు, ముక్కలు ముక్కలుగా నరికి పడేయాలి అంటూ మనసు ఆక్రోశిస్తుంటే స్టీరింగ్ మీద అతడి పిడికిలి బిగుసుకుంటుంది. గట్టిగా కళ్ళు మూసుకుంది. కాస్త ఎంతకీ కార్ సౌండ్ వినపడకపోవడంతో నెమ్మదిగా కళ్ళు తెరిచిన నేత్రకి తన ముందున్న కార్ని చూసి ఉలిక్కిపడి 2 అడుగులు వెనక్కి వేసింది. ఏయ్, నీకసలు బుద్ధుందా? కళ్ళు కనపడట్లేదా అంటుంటే కోపంగా కార్ దిగి పళ్ళు బిగబెట్టి, ఎవరికి కళ్ళు కనిపించింది? నాకా? పరాయివాడి కోసం వెళ్ళే నీలాంటి వాళ్ళకా? గట్టిగా, అరవింద్, ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా అన్న మాటకి అప్పుడు స్పృహలోకి వచ్చాడు అరవింద్. నిన్నే అడిగేది, ఒక మాట అనే ముందు దాని అర్థమేంటో ముందు తెలుసుకుని మాట్లాడు అని గట్టిగా అంది నేత్ర.
ఏ నిజమే కదా అన్నాను. సుఖం కోసం పేగుబంధాన్ని కూడా వదులుకునే నీలాంటి వాళ్ళు ఉన్నంత వరకు నాలాంటి వాళ్ళు ఇలాంటి మాటలు అంటూనే ఉంటారు అని పళ్ళు బిగబట్టి చెప్తుంటే కోపంగా అతని కాలర్ పట్టుకొని, నువ్వు చెప్పేది కుక్కలా నీ వెంట తిరిగే ఆడవాళ్ళు, అందరూ అలా ఉంటారనుకోకు. ఎవరికి చెప్తావే ఇలాంటి కథలు? మరి నువ్వు చేసిందేంటి? నేను గంటేగానే ఏ హాస్టల్లోనూ ఉండక పరాయివాడి పంచన చేరిన నీలాంటి దాన్ని ఇంకేమనాలి? చాలా అరవింద్, ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడావు. అయినా రోడ్డుకు అడ్డం వచ్చింది చాలక ఏంటే నీ ఏడుపు? నోరు మూసుకుని పో అవతలికి అంటూ ఆమెను విసురుగా తోసేసి కోపంగా కార్ స్టార్ట్ చేస్తే తనని తోసిన తోపుకు పడిపోయేది కాస్త కష్టంగా బ్యాలెన్స్ చేసుకుని కారులో కూర్చున్న అన్విత వైపు హ్యాపీ బర్త్డే అంటూ కన్నీళ్లతో పెదవులతో కదిపింది. థ్యాంక్స్ అంటూ సన్నగా పెదవులు కలిపింది అన్విత కూడా. ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన అరవింద్ కారు కీస్ కూడా తీయకుండానే వచ్చినంత వేగంగా తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. ఏమైంది అన్నయ్యకి? ఎంత కోపంగా ఉన్నాడు? వెళ్ళేటప్పుడు బాగానే ఉన్నాడు కదా అనుకుంటూ అయోమయంగానే కాలేజీకి వెళ్ళడానికి రెడీ అయింది అన్విత. ఫాస్ట్గా లోపలికి వచ్చిన అరవింద్ కోపంగా, బాధ ఎవరితో చెప్పుకోవాలో, ఎలా ఆ కోపాన్ని తీర్చుకోవాలో తెలియక ఆ రూమ్లో ఉన్న వస్తువులన్నీ విసిరి కొట్టాడు. జీవితంలో ఎవరినైతే తను చూడకూడదు అనుకున్నాడో ఆ వ్యక్తిని 20 ఏళ్ల తర్వాత ఆ వ్యక్తి గొంతు విన్నందుకు అతనిలో ఆవేశం, కోపం అగ్నిపర్వతంలా పెళ్ళుబుకుతుంది. ఎద్ద వద్దడున్న ఆరు అంటూ లలిత పిలుస్తున్న పిలిపే పదే పదే చెవుల్లో మారుమోగుతుంటే ఆ అంటూ గట్టిగా అరుస్తూ రిక్లైనర్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్న అతని కళ్ళల్లో నుండి ఎప్పుడో ఇంకిపోయిన కన్నీళ్లు తెలియకుండానే చెంపల మీద జారుతుంటే అతని చేతుల్లో నలిగిపోతుంది రిక్లైనర్. ఎలా ఉంది ఫ్రెండ్స్ 150 ఎపిసోడ్? బ్లాక్ బస్టర్ ట్విస్ట్ కదా. ఈ ట్విస్ట్ని ఇంతవరకు కామెంట్స్లో ఎవ్వరూ కూడా గెస్ చేయలేకపోయారు. మరి ఈ ట్విస్ట్ మీకు ఎలా అనిపించింది? లలిత అరవింద్ అన్వితలకి స్వయాన కన్నతల్లి, మోహన్ రావుకి భార్య. సో ఈ ట్విస్ట్ మీ అందరికీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.